హలో గాయ్స్, నమస్తే శనార్థులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడడం. రీసెంట్ గా విడుదలైన మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన బొదెల్లా 2 మూవీ చూసొచ్చిన ప్రేక్షకులు ఏమంటున్నారో చూడండి. నాకు చాలా నచ్చింది. ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. నాకు తెలిసి హీరోలకు కూడా అలాంటి ఇంట్రడక్షన్ పడింది. ఇంటర్వెల్ వస్తారు, అద్దరిపోతుంది. క్లైమాక్స్ ఒక్కొక్కళ్ళు ఇంకా ఇట్లా కళ్ళప్పగేసం చూడండి, అద్దరిపోయిన సినిమా. ఎంజాయ్ చేస్తారు బాగా. మళ్ళీ నువ్వే వచ్చి నావమ్మా ఓ తమన్నా తల్లు ఇరగ తీసేసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, క్లైమాక్స్ అయితే పీక్స్. చాలా బాగుంది. సెకండ్ షోకి మాత్రం దయచేసి పక్కన మనిషి తీసుకుని వెళ్ళాలని చెప్తున్నా, ఎందుకంటే వచ్చపడుతుంది సెకండ్ హాఫ్ చూస్తే. అదిరిపోయింది అసలు. దెయ్యంగా చేసాడు తిరుపతి క్యారెక్టర్. నెక్స్ట్, అఘోరిపై షామీర్పేట్ పిఎస్ లో ఫిర్యాదు. సనాతన ధర్మం పేరిట అఘోరి ప్రజల నుంచి లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారని షామీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తుందని ఆరోపిస్తూ జోగిని సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చెప్పండి మేడం. నమస్తే అండి, నా పేరు జోగిని సందే. నేను షామీర్పేట్ పిఎస్లో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనము ఎంత మట్టికైతే అంత మట్టికి అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటేయమని నేను కోరుకున్నాను. వారి వెనుకలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ లోపటేయాలని నేను కోరుకుంటూ, ఈరోజు ట్రాన్స్ కమ్యూనిటీ ఒక జోగిని వ్యవస్థ, ఒక లేడీస్కి, ఒక అఘోరాలకు, ఒక నాగ సాధులకి ఈరోజు ఇజ్జత్ పోయేటట్టు చేసిండు. ఇలాంటి వాళ్ళని లోపటేసి మన గవర్నమెంట్కి సెల్యూట్ చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని చాలా మటుకు కాపాడుతుంది. ఇలాంటి గవర్నమెంట్ మనం తెచ్చుకున్నాం. ఇలాంటి గవర్నమెంట్ మనకు వద్దు. ప్రతి ఒక్కరిని శిక్షించండి. అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించి లోపటేయండి. ఆడు కత్తులతో దాడి చేసినా ఏ చేసినా కానీ ఇంతవరకు మనకి ఏ హెల్ప్ చేస్తలేదు. ఇప్పటికైనా హెల్ప్ చేయండి. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటామని సిఐ శ్రీనాథ్ తెలిపారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఒక కుక్క ధర 50 కోట్లు. బెంగళూరుకి చెందిన సతీష్ అనే వ్యక్తి ఇటీవల 50 కోట్ల రూపాయలకు ఒక కుక్కను కొన్నారన్న వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కాస్త ఈడీ దృష్టికి వెళ్లడంతో అతని ఇంటిపై దాడి చేసింది. 50,000 కోట్లు ఎలా వచ్చాయనే లావాదేవీలపై విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టింది. కాకేషియన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ శునకం ధర ₹1,00,000 కూడా ఉండదని తేల్చి చెప్పింది. కేవలం ప్రచారం కోసమే అతను గొప్పలు చెప్పుకుంటున్నట్లు విచారించింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ లో 2 పిల్లలను చంపి సూసైడ్ చేసుకున్న ఒక తల్లి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో కొబ్బరి బోండలు కొట్టే కత్తితో 2 కుమారులను చంపి భవనంపై నుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. తేజ మానసిక స్థితి సరిగ్గా లేదు. భర్తతో గొడవలు ఉన్నాయి. పిల్లలు హర్షిత్, ఆశిష్ ఆరోగ్యం బాగోలేదు. ఈ సమస్యలతో కలవరం చెంది పిల్లలను చంపి తాను చనిపోయింది అని పోలీసులు తెలిపారు. ఫిరోజాబాద్ లో షాకింగ్ ఘటన. పెట్రోల్ బంక్ లో ఓ కస్టమర్ ఏంటి డబ్బు కట్టినంత పెట్రోల్ పోయలేదు, పెట్రోల్ తక్కువ వచ్చింది ఏంటి అని అడిగాడు. అయితే అక్కడి స్టాఫ్ సారీ చెప్పడం గానీ ఏదైనా క్లారిటీ ఇవ్వడం గానీ చెయ్యకుండా రివర్స్ లో ఫుల్ ఫైర్ అయిపోయారు. ఆ కస్టమర్ పై కట్టలతో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2023 సర్వేల ప్రకారం దేశంలో 20% పెట్రోల్ బంకుల్లో తక్కువే పోస్తారు. కల్తీ లాంటి సమస్యలు నార్మల్ అని అందరికీ తెలిసిందే. కానీ ఇలా కస్టమర్లని కొట్టడం కొత్త వివాదంగా మారింది. पेट्रोल कम दिए जो चोर आदमी है इनको भी मालूम है। हर बार का कहते हैं इनको रट्टो होता है चोर पेट्रोल पंप पे पेट्रोल कम दिए अब मिल के सब जाए मार रहे हैं, जो आदमी है मार रहे हैं। कर रहा बनने दो यार, मालूम तो पर है चोर चोर है ये पेट्रोल पंप वाले। हर बार नाटक होता है इन पे, हर बार नाटक होता है, चोर है सारे। ఫిరోజాబాద్ పోలీసులు స్ట్రిక్ట్ రంగంలోకి దిగి దాడి చేసిన వాళ్ళల్లో కొందరిని అరెస్ట్ చేసినట్టు ఎక్స్ లో ఫోటోతో పోస్ట్ చేశారు. నెక్స్ట్, రీల్స్ కోసం యువత పిచ్చి వేషాలు. బెంగళూరు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్స్ చేసిన యువకుడు
రీల్ వైరల్ కావడంతో యువకుడిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ ఫతేనగర్ లో అప్పుడే పుట్టిన 5 కుక్క పిల్లలను చంపిన దుర్మార్గుడు. అపార్ట్మెంట్ సెల్లార్ లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాన్ని 5 పిల్లలను చంపిన మూర్ఖుడు. నువ్వు నార్మల్ లివింగ్ ఏనా లేదు నువ్వు ఎక్కడి నుంచి అన్నా వచ్చినావా? నువ్వు సైకోవా కాదు కదా? నువ్వు ఒక్క రీజన్ చెప్పు. నువ్వు అట్లా దాన్ని ఇట్లా తలలో కొట్టినావు. నేను వీడియోలో ఎంత క్లియర్ గా నేనే పెట్టిన గ్రూప్ లో లెగ్స్ తో ఇలా స్మాష్ చేసి నువ్వు ఎందుకు అది కూడా ఇంకా చూస్తున్నావు. సైకో బ్రాంచ్ నువ్వు చూసి చచ్చిపోలేదా అని తీసి నువ్వు అరే ఎట్లా చేసినావు? ఒక మాట చెప్పరా నాకు प्लीज. उतना रीजन చెప్పరా నువ్వు ఎందుకు చేసినావు? तू और एग्रेसिव हो रहा तो एक बार तू मैं नीचे सेलर में जाएंगे तू और अरे मैं अकेला अकेला रिकॉर्ड में तुम कितना ही दिखा मेरे पास आके तू और मैं अकेला नीचे जाएंगे कोई भी नहीं आता तू मैं जाएंगे चल दिखा तेरे पास कितना कार्ड में दम है दिखा मेरे पास मैं भी देखता हूँ मैं కాదన్నా నేను ఎవరు కొట్టాను నాకు రీజన్ చెప్పు. నువ్వు ఎందుకు అట్లా చేసినావు? చేసే ఉంటాడు బయట నువ్వు ఇంతమంది సెక్యూరిటీస్ ఉన్నారు. ఒక్క కాల్ చేసి ఉన్నారు. అరే భయ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు తీసుకొని వెళ్ళిపో. ఎవరు చెప్పినావు చెప్పను? అన్నా నువ్వు కంప్లైంట్ చేసింది స్ట్రీట్ డాగ్స్ పైన అంటుంది అండర్ గ్రౌండ్ చిన్న బేబీస్ పైన अंडर ग्राउंड में नॉट बिफोर हार्मिंग देम बिफोर हार्मिंग देम నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. చాట్ జీపీటీని ఇలా కూడా వాడతారా? ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు చాట్ జీపీటీ వినియోగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాట్ జీపీటీ సాయంతో అతడు స్వీట్ అండ్ రెడ్ గా ఉన్న పుచ్చకాయని గుర్తించాలని కోరాడు. కొన్నింటిని పరిశీలించగా ఒకదానిని అది సూచించింది. కట్ చేసి చూడగా పండు ఎర్రగా ఉంది చూడండి. দেখো আচ্ছা পাঠো ও কাকু কুমির পাইলা কই? তুমি বলো ঠিক আছে। నెక్స్ట్ కారుని తీయకుండానే రోడ్డు వేసిన కాంట్రాక్టర్. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్టణంలో కాంట్రాక్టర్ ఇంటి ముందు నిలిపిన కారు పక్కకు తీసుకోకుండా సిమెంట్ రోడ్డు నిర్మించాడు. కారు యజమానికి తీయమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంటికి తలుపులు వేసి వెళ్లిపోయారని పంచాయతీ కార్యదర్శి వివరించారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. ప్రియుడితో కలిసి భర్తను గొంతు పిసికి చంపిన భార్య. శవం పక్కన పామును వేసి పాము కాటు వల్ల చనిపోయాడని నమ్మించిన భార్య. ఉత్తరప్రదేశ్ మిరాట్ లో అమిత్ కశ్యప్ అతని భార్య రవితతో కలిసి నివసిస్తున్నాడు. అమిత్ స్నేహితుడు అమర్దీప్ కు రవితకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అమర్దీప్ రవితలతో గొడవ పడ్డాడు. దీంతో అమిత్ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి గొంతు పిసికి చంపేశారు. అప్పటికే ప్లాన్ ప్రకారం 1000 రూపాయలు పెట్టి కొనుకొచ్చిన పామును శవం పక్కన పడేశారు. అమిత్ పాము కాటుతో చనిపోయాడని రవిత మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏడ్చి అందరినీ నమ్మించింది. అమిత్ శవానికి పోస్ట్ మార్టం చెయ్యగా గొంతు పిసికి చంపేసిన ఆనవాళ్లను డాక్టర్లు గుర్తించారు. పోలీసులు అమర్దీప్ ను రవితను గట్టిగా నిలదీయడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. సరే ఫ్రెండ్స్, ఈ రోజు సంగతులు ఇంతే. రేపటి ఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.